1Aలో అక్షర బుక్లో అయితే కనుక ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ లెసన్లో అక్షర బుక్లో అయితే పేజ్ నెంబర్ 205లో 16th 7 మార్క్స్లో. అదే దీప్తి టెక్స్ట్ బుక్లో అయితే కనుక పేపర్ 448 8th సెకండ్ది ఏమి ఇచ్చాడు వాడు, ఇఫ్ R ఈజ్ ఈక్వల్ టు 1, R1 ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ R2 ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ R3 ఈజ్ ఈక్వల్ టు 6, ప్రూవ్ దట్ A ఈజ్ ఈక్వల్ టు 3, B ఈజ్ ఈక్వల్ టు 4, C ఈజ్ ఈక్వల్ టు 5 ఇచ్చాడు. అంటే R1 R2 R3 వాల్యూస్ ఇచ్చాడు, ABC వాల్యూలు అవన్నీ ప్రూవ్ చేయమన్నాడు. చేద్దాం. ఫస్ట్గా మనం డెల్టా కనుక్కుందాం. మన డెల్టా ఫార్ములా తెలుసు ఏంటది, రూట్ ఓవర్ R, R1, R2, R3. డెల్టా ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ R అంటే 1, R1 అంటే 2, R2 అంటే 3, R3 అంటే 6. ఇప్పుడు మనం 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 6ని ఏమైనా రాసుకోవచ్చు. ఇక్కడ 1 2 3 అలాగే వదిలేస్తాం. 6ని ఏమైనా రాసుకుందాం, 2 ఇంటూ 3 అని రాసుకుందాం. డెల్టా ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 1 ఇంటూ 2 2 3 జర్ 6, 6 ఇంటూ ఇక్కడ 2 3 జర్ 6 ఉంది. అంటే రూట్ ఓవర్ 6 ఇంటూ 6 అంటే రూట్ 36. రూట్ 36 వాల్యూ ఏం తెలుసు మనకి, ఏం తెలుసు, రూట్ 36 అంటే 6. డెల్టా ఈజ్ ఈక్వల్ టు 6 అనమాట. మనకి ఏమొచ్చింది డెల్టా వాల్యూ, వీ గాట్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 6. ఇప్పుడు మనం ఎస్ కనుక్కోవడానికి చేద్దాం. మనకు ఫార్ములా తెలుసు ఏంటది, ఆర్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై ఎస్ అనే ఒక ఫార్ములా తెలుసు మనకి. దట్ ఎంప్లాయిస్ ఆర్ అంతా 1, డెల్టా అంతా 6 బై ఎస్. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1 ఇంటూ ఎస్ అంతా ఎస్ ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 1 అంతా 6. ఎస్ వాల్యూ 6 వచ్చింది మనకి. R1 ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా తెలుసు, R1 అంటే అంత డెల్టా బై ఎస్ మైనస్ ఏ. డెల్టా బై ఎస్ మైనస్ ఏ. దట్ ఎంప్లాయిస్ R1 అంతా 2 ఈజ్ ఈక్వల్ టు డెల్టా అంతా 6 బై ఎస్ అంతా 6 మైనస్ ఏ. 2 ఇందులో 6లో 3 టైమ్స్ క్యాన్సిల్ కదా. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 6 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3. ఈ మైనస్ ఏని అటే పంపి ఈ 3ని ఇటే పంపిద్దాం. అప్పుడు ఏమవుతుంది, 6 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. దట్ ఎంప్లాయిస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3. ఓకే, వాడు ఏ ఈజ్ ఈక్వల్ టు 3 అని ప్రూవ్ చేయమన్నాడు, ప్రూవ్ చేస్తాం మనం. ఏ ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది మనకి. ఇప్పుడు బి కనుక్కోవడానికి R2 ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై ఎస్ మైనస్ బి అనే ఫార్ములా తెలుసు మనకి. R2 ఎంత 3, డెల్టా ఎంత 6, ఎస్ ఎంత ఇందాక మనకి ఎస్ వాల్యూ ఎంత వచ్చింది 6 వచ్చింది. 6 మైనస్ బి, 3 2 జర్ 6 కదా. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 6 మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 2. ఈ ప్లస్ 2 ఇటు తెచ్చేస్తే -2, ఈ మైనస్ బి అటే వెళ్తే ప్లస్ బి. 6 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు బి. 4 ఈజ్ ఈక్వల్ టు బి. అంటే బి వాల్యూ ఎంత వచ్చింది మనకి 4. వాడు బి 4 అని ప్రూవ్ చేయమన్నాడు, ప్రూవ్ చేస్తాం మనం. ఎస్ మనకి రబ్ చేస్తున్నాను మర్చిపోయి, బి అంతా 4 అని ప్రూవ్ చేస్తాం. ఇప్పుడు సి ఈజ్ ఈక్వల్ టు 5 అని ప్రూవ్ చేయడానికి మనకి ఫార్ములా తెలుసు. R3 ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై ఎస్ మైనస్ సి అనే ఫార్ములా తెలుసు మనకి. R3 అంత 6 ఈజ్ ఈక్వల్ టు డెల్టా అంత 6 బై ఎస్ అంత 6 మైనస్ సి. ఈ 6 6 క్యాన్సిల్. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 6 మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 1. 6 minus 1 is equal to C. Therefore, C is equal to 5. వాడు ఏమని ప్రూవ్ చేయమన్నాడు, A is equal to 3, B is equal to 4, C is equal to 5 అని ప్రూవ్ చేయమన్నాడు. AB వాల్యూస్ దగ్గర ప్రూవ్ చేస్తాం. ఇప్పుడు C is equal to 5 అని కూడా ప్రూవ్ చేస్తాం. Therefore మనకి 7 మార్క్స్ ఎస్ ఇది. లాస్ట్లో హెన్స్ ప్రూవ్డ్ అని రాసుకోవాలి. 7 మార్క్స్ క్వశ్చన్ ఇది మనకి 1 yearలో.